అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయం ముందు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనం. దీనిలో భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఈ కీర్తన అనేది ప్రవచన పూర్వకమైన కీర్తన. ఈ కీర్తనను దావీదు గారు రాయడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారు అని చెప్పి ఈ యొక్క కీర్తనకు సంకేతం. యేసుక్రీస్తు వారు పుట్టే ముందు పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది ప్రవచనాలు అనేది చెప్పడం జరిగింది. ఆ ప్రవచనం నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనం ఈ వచనంలో చూసుకున్నట్లయితే దీనిలో భోజనం చేసి తృప్తి పొందెదరు, ఆయనను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, హృదయము తెప్పరిల్లును అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ దీనులు అంటే ఆర్థికంగా వెనకబడిన మాత్రమే కాదు, ఆత్మీయ విషయంలో ఎంతగానో దీనత్వం కలిగి జీవించిన వారు కూడా వస్తారు. కానీ లోకంలో అన్ని ధనవంతులకే దొరుకుతాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ధనవంతులకి దొరకనిది కూడా ఒకటి ఉంది. అదేంటంటే దేవుని యొక్క పరలోక రాజ్యం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద అనేక మందికి ఆయన సువార్త అనేది ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించే క్రమంలో ఆయన కొన్ని ఉపమానములు అనేవి అందరికీ చెప్పడం అనేది జరిగింది. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం అనేది చాలా మంచిగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది. అదేంటంటే, ఒక ప్రాంతంలో ఊదా రంగుల వస్త్రములు ధరించి అధిక విందులు, పార్టీలు, జలసాలు చేసుకుంటూ పక్క వారిని కూడా పట్టించుకోకుండా ఎంతో ఉన్నత అధికారి కింద, ఉన్నతమైన వ్యక్తి కింద ఉన్న ఒక ధనవంతుడి గురించి మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఆయన ఎంతగానో నాకే ధనం ఉంది కదా, నాకు ఈ లోకంలో ధనం ఉంటే చాలు, ఇంకేం వద్దు అనే ఒక ఆలోచన ఆయనకు కలిగి ఉంది. అదేవిధంగా ఇంకో వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే తన ఒళ్ళంతా కురుపులతో ఎంతగానో దారిద్ర్యతలో ఉండి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఆ ధనవంతుని ఇంట్లో ఆ బల్ల మీద పడే రొట్టె కోసం అయినా చూస్తూ ఎంతగానో జీవించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే లాజరు. లాజరు అనగా అర్థం ఏంటంటే దేవుడే సహాయం చేస్తాడు అని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం అనేది మనకు తెలియజేయడం జరిగింది. ఉపమానంలో మనకు అర్థం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ఆయన మనకు పరిచయం చేశాడు. ఎవరంటే, ఒక వ్యక్తి బాగా ధనవంతుడు, ఒక వ్యక్తి పూటికోడకు కూడా తిండి లేక గతి లేక ఉన్న దీనత్వం కలిగిన ఒక లాజరు. ఈ భూమి మీద జీవించినప్పుడు ఒక వ్యక్తి ఎంతగానో ధనవంతుడిగా జీవించాడు, ఒక వ్యక్తి ఎంతగానో దీనత్వం కలిగి ఆయనకి ఏమీ లేకుండా అయినా జీవించడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే, వీరిద్దరూ మరణించిన తర్వాత లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు అబ్రహాము రొమ్మున పరదేశులు ఆయనను చేర్చాడు. ఆయన అక్కడ ఎంతగానో నెమ్మది అనేది పొందుతున్నాడు. ఇక్కడ ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన పాతి పెట్టబడ్డాడు, పాతాళానికి ఆయన వెళ్ళబడ్డాడు. ఇక్కడ ఆ పాతాళానికి వెళ్ళాక ఆయన అనుభవిస్తున్నది ఏంటంటే, ఇన్ని రోజులు నేను లోకంలో ఎంతగానో ఆనందము, ఎంతగానో ఉత్సాహము, ఎంతగానో సంతోషం ఉందని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాకనే తెలుస్తుంది ఇక్కడ ఎంతగానో బాధ, వేదన, కన్నీరు అనేది ఉందని చెప్పి ఆయన ఎంతగానో అక్కడ ఆలోచిస్తున్నాడు అక్కడికి వెళ్ళాక. కానీ ఈ లోకంలో శ్రమ అనుభవించి, ఈ లోకంలో దీనత్వం కలిగి, ఈ లోకంలో ఆహారానికి తినడానికి తిండి లేక జీవించిన వ్యక్తి పరలోకానికి వెళ్ళాక ఆయన ఎంతగానో దీనత్వం కలిగి ఎంతగానో సంతోషంగా నిత్యము ఆనందిస్తున్నాడు. ఆయన దేవుణ్ణి వెదుకువారు ఎంతగానో సంతోషించెదరు, ఆయన కోసం కీర్తనలు అనేది పాడేదరంట. ఈ లోకంలో ఆయన దేవుని కోసం ఎదురు చూశాడు, ఈ లోకం ఆయన దేవుడి కోసం ఎదురు చూశాడు. కాబట్టి ఈ రోజు ఆయన చనిపోయినా ఎంతగానో పరలోక రాజ్యంలో ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ లోకంలో ధనవంతులు అన్నీ ఉన్నాయి చెప్పి గర్వపడి తన తోటి వారిని కూడా ఎంతగానో చులకనగా చూసి, అసలు మనుషుల్లాగే చూడకుండా ఎంతగానో తన పిచ్చి ఆయనకు పెట్టుకుని ఎంతగానో మనుషుల్ని ఎంతగానో ఒక నరహంతులుగా అయినా చూడడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఈ పాతాళానికి వెళ్ళాక ఆయనకు ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ ధనవంతుడు తన నాలుకను తడుపుకోవడానికి లాజరును పంపమని అబ్రహాం గారిని అడుక్కోవడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత మార్పు అనేది కలిగిందో. ఈ లోకంలో ఆయనకు పెట్టడానికి ఉండి కూడా లాజర్కి అయినా పెట్టలేదు. కానీ ఇప్పుడు పాతాళానికి వెళ్ళాక ఇప్పుడు ఏమని అడుగుతున్నాడంటే, ఆయన నోరు తడుపుకోవడానికి ఎవరిని పంపమన్నాడు? లాజరును ఆయన పంపమన్నాడు.
సరే, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో, మన ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు అనుభవిస్తాం. కానీ ఈ లోకం మనకు శాశ్వతం అనేది కాదు. మనకు శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి మనం చేరుకున్నాక మనకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏవి ఉండదు. నిత్యము ఆయనను మనం ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం. మనకు కావాల్సింది ఆ రాజ్యం, ఈ రాజ్యం అయితే కాదు. కానీ ఇక్కడ ధనవంతుడు అది తెలుసుకోలేకపోయి ఈ రాజ్యమే నాకు శాశ్వతం అనుకుని, మరి ఈ రాజ్యంలో నేను ఉంటానేమో అనుకుని ఈ లోకంలోనే ఆయన ఎన్ని చేయాలో అన్ని చేసి ఎంత అనుభవించాలో అంత అనుభవించాడు. కానీ ఇప్పుడు పాతాళానికి వెళ్ళాక ఆయన ఆవేదన అనేది పడుతున్నాడు. ఆయన నోరు తడుపుకోవడానికి చిన్న మంచి చుక్క నీరు కూడా అడగడానికి ఎవరిని రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎంత దీనత్వం కలిగి మరి ఏమీ లేకుండా ఉన్న లాజరును రమ్మంటాడు. సరే, అక్కడికి వెళ్ళాక నీ పరిస్థితి ఎలా మారిందో, ఇక్కడ ఉన్నప్పుడు నీ పరిస్థితి మరి ఏమీ లేనితనంలో ఉన్నావు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాక నీ పరిస్థితి ఎంతో ఉన్నత స్థాయిలోకి ఉండగలిగావు. మరి ఈరోజు ఈ లోకంలో నీకు ఏమీ లేదు, నాకు ధనం లేదు, నాకు ఏమీ లేదు అని అనుకుంటున్నావా? అవి ఏమీ లేకపోయినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాక నువ్వు ఎంతో ఉన్నతమైన స్థితికి నువ్వు చేరుకుంటావు. ఇక్కడ ధనం పాపం కాదు, కానీ ధన వ్యవహారం మాత్రం చాలా పాపం. ధనవంతుడు ధనం ఉందని చెప్పి ఆయన పాతాళానికైనా వెళ్ళలేదు. ఆయన యొక్క ధనం ఉన్న పిచ్చి, ధనమోహం ఆయనకు ఆ యొక్క పిచ్చిని పెట్టించి మరి ఇతరులను కూడా మనుషుల్లో చూడకుండా మరి ఎంతో క్రూరత్వం కలిగి జీవించాడు. కాబట్టి ఇతరుల పట్ల ప్రేమ, కనికరం ఏమీ లేదు. కాబట్టి ఆయన పాతాళానికి అనేది చేరుకున్నాడు. అలా చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ప్రభువా నన్ను కిందకు పంపించి నేను అనేక మందికి నేను స్వార్థ చెప్తాను, ఇక్కడ ఈ విధంగా ఉంటుందని ఆయన కోరుకోవడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాం గారు అంటారు, నువ్వు అక్కడికి ఏమి వెళ్ళక్కర్లేదు, అక్కడ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది. అది ఎందుకు ఆ మాట చెప్పాడంటే, మరి తన కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా నశించిపోకూడదు, ఇలా నశించిపోయి నాకులా పాతాళానికి వెళ్ళకూడదని ఆయన యొక్క ఉద్దేశం. అంతనే ఇక్కడ మీ లోకంలో మీకు ఇలా చెప్పడానికి ఎంతో మంది దైవజనులు కానివ్వండి, ఎంతో మంది స్వార్థ పరిచయకులు కానివ్వండి, ఎంతో మంది దేవుని నమ్ముకున్నవారు కానివ్వండి, ఎంతో మంది ఉన్నారు. కానీ మూఢత్వం నుంచి మీరు బయటకు రాలేక మరి క్రీస్తును మీరు అంగీకరించలేకపోతున్నారు. క్రీస్తు అంటే ఆ యొక్క మార్గము కదా, ఆ మార్గం అని మీరు తెలుసుకోలేక అదొక మతం అనే పిచ్చిలో మీరు ఉండి మరి ఎంతగానో మరి ఆ మార్గాన్ని మీరు తెలుసుకోలేకపోతుంది. నిజమైన మార్గం మీరు తెలుసుకున్నట్లయితే ఎంతగానో మరి లాజరు ఈ లోకంలో ఎంత శ్రమ అనుభవించినప్పటికీ, ఎంత దారిద్రత అనుభవించినప్పటికీ మరి పరదేశంలోకి వెళ్ళాక ఆయన ఎంతగానో మరి నిత్యము దేవుణ్ణి స్తుతించడం అనేది జరుగుతుంది. ఈరోజు మరి నీ జీవితము కూడా మరి ఈ లోకంలో ఎంత దారిద్రతలో ఉన్నా మరి పరలోకానికి వెళ్ళాక నీ స్థితి మారాలని, నీ స్థితి బాగుపడాలని ఉండాలంటే ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతికి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. దేవుని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో ఆ రోజు నీ జీవితం అనేది మార్చబడుతుంది. నిజమైన తృప్తి అనేది లోక సంపదలో అయితే లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే నిజమైన తృప్తి అనేది ఉంది. ధనవంతుడు ధనం ఉన్నందుకు కాదు కానీ ధనవంతుడు దేవుని మాటను నిర్లక్ష్యం చేసినందుకు ఆయన పాతాళానికి వెళ్ళాడు. మరి లాజరు దీనత్వం కలిగి ఎంతగానో మరి దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వెతికాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి అనేది చేరుకోవడం అనేది జరిగింది. చివరిగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మరణం తర్వాత మన స్థితిని మార్చుకోవడం చాలా అసాధ్యం. అక్కడ ఆ సమయంలోని ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన స్థితిని మార్చుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. కానీ ఇక్కడ మనకు ఛాన్స్ అనేది ఉంది. మరణం ముందే మన స్థితిని మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకుని నీ యొక్క స్థితిని, నీ యొక్క గతిని నువ్వు మార్చుకున్నట్లయితే, దేవుని వెతికినట్లయితే నువ్వు కూడా లాజర్లాగా పరలోక రాజ్యానికి నువ్వు చేరుకుంటావు. అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళాక నీకు ఆకలి ఉండదు, దప్పిక కూడా ఉండదు. ఇక్కడ ఎలాగైతే మరి లాజరు ధనవంతుడు ఉపమానం మనం చూసి ఉన్నామో, మరి అదే విధంగా నీ జీవితంలో మరి లాజరు వలె నువ్వు దీనత్వం కలిగి, లాజరు వలె మరి ఎంతగానో దేవుడి మీద ఆధారపడి జీవించినట్లయితే, మరి లాజరు ఏ విధంగా మరి చనిపోయాక పరలోక రాజ్యానికి చేరుకున్నాడో, మరి అదే విధంగా మరి లోకంలో కాకుండా పరలోక రాజ్యంలో చేరుకోవడానికి నీకు గొప్ప అవకాశం అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమలందండి, కృపగలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా.
తండ్రి నాయన మరి లాజరు గురించి తండ్రి ప్రభువైన ధనవంతుడి గురించి మేము తెలుసుకోవడం జరిగింది. అవునయ్యా, మరి లాజరు గారు ఏ విధంగా అయితే తండ్రి ప్రభువైన అబ్రహాము గారు నమ్మున పరదేశంలో చేర్చుకున్నారు, అటు రీతిగా మా జీవితాలను కూడా తండ్రి ప్రభువైన పరదేశంలో మేము ఉండేలాగా సహాయం చేసి నడిపించండి. తండ్రి ప్రభువైన ధనవంతుడిలాగా కాకుండా తండ్రి ప్రభువైన ధనవంతుడిగా ఉన్న ఒక తండ్రి ప్రభువైన గర్వం మాలో లేకుండా మాకు సహాయం చేసి నడిపించండి. మా హృదయాలను కళ్ళు జరిపించండి. తండ్రి నాయన ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని తండ్రి నాయన ఈ రోజు మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో తండ్రి ప్రభువును క్లెయిమ్ చేసుకుని వాగ్దానం పట్ల మేము జీవించగలిగేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తమైతే రేపు దిన మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.